నమస్తేనే నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ ఇసుక మాఫియాకు సహకరిస్తున్నటువంటి కోయిల్కొండ తహసీల్దార్ గారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, కోయిల్కొండ ఎస్ఐ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారిని, ఎస్పీ జానకి గారిని సవినయంగా వేడుకుంటున్నా. మీకు చెప్పదలిచింది ఒకటే, అమ్మా తల్లి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దయచేసి మీరు ఈ కోయిల్కొండలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాపై దృష్టి పెట్టండి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి బాజాప్తా ఇసుకను అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తుంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత గల కోయిల్కొండ తహసీల్దార్ గారు అసలు ఆ ఇసుక ఆపే దానిలో ఈయన పట్టించుకోడు. మరొక విషయంగా యాజ్ పర్ పోలీస్ కన్సర్న్ చూస్తే ఈయన కోయిల్కొండ ఎస్ఐ గారు ఇసుక అక్రమణను తరలించే దానిలో విఫలమైందండి. నేనేం చెప్తున్నా అంటే, వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు? తహసీల్దార్ కానీ ఎస్ఐ కానీ ఎందుకు చర్యలు తీసుకోరు? వీళ్ళకి బాధ్యత లేదా? ఇష్టానుసారంగా ప్రజా సంపదను లూటీ చేసి కోట్లాది రూపాయలు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే వీళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. మేమేం చెప్తున్నామంటే, గతంలో కూడా నేను సైతం పోరాడడం జరిగింది. ఈ విషయం పైన పలుసార్లు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారండి. నేను సైతం ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో అప్పుడు మాత్రం తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప, మళ్ళా వారం 15 రోజులు అయితే సేమ్ ఇదే తంత అండి. ఎంత ఘోరం అంటే, మీకు లైవ్ విట్నెస్ చెప్తున్నా, మొన్న లింగల్చేడులో జరిగినటువంటి ఇసుక అక్రమణను మేము అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇదే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు సూరారం బ్రిడ్జ్ వద్ద ఇసుకను తరలిస్తున్నారు, డంపు పోసిందని మేము కంప్లైంట్ చేస్తే, సాక్ష్యాధారాలతో సహా మేము సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్ చేస్తే, అప్పుడు అక్కడికి పోయి 30 ట్రాక్టర్లను మేము సీజ్ చేసినాం అన్నారు. 30 ట్రాక్టర్లు కాదండి, దాదాపు 50 నుంచి 60 బెంజుల ఇసుక ఉందండి అక్కడ. నేనేమంటున్నా అంటే, లింగల్చేడ్ అయిపోయింది, సూరారం అయిపోయింది. నిన్న 9/2/2025 రోజు, నిన్న ఆదివారం రాత్రి 10:40కి ఎక్కడైతే కొత్తూరులో ఇసుక డంప్ చేస్తున్నారని చెప్పి మేము వీడియోలు ఫోటోలతో సహా మేము ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదండి. ఈ రోజు కూడా మీరు చూస్తే, మీ పక్కన వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుందండి. మేము సాక్ష్యాధారాలతో సహా వేయడం జరిగింది. తేదీ 10/2/2025 రోజు, సమయం 8:40 ఇసుక డంపులు మీకు కనిపిస్తున్నాయి చూడండి. డేటు, టైము, GPS తో సహా మేము వేయడం జరిగింది. ఇంత డంపులు దాదాపు 150 నుంచి 200 బెంజుల ఇసుకను అక్కడ అక్రమంగా డంప్ చేసిరండి. ఇవన్నీ ఎందుకు కనిపించవు? కోయిల్కొండ తహసీల్దార్ గారు కానీ, కోయిల్కొండ ఎస్ఐ కానీ, కోయిల్కొండ రెవెన్యూ పోలీస్ అధికారులకు ఇది ఎందుకు కనిపించదు? వీళ్ళు ఇసుక మాఫియాతోటి కుమ్ముక్కై వాళ్ళు ఇచ్చే ఆమ్యామ్యాలకు తలొగ్గి పనిచేస్తున్నారే తప్ప వీళ్ళు ఇసుకను అరికట్టడంలో విఫలమయ్యారని ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలియజేస్తున్నాను. అమ్మా తల్లి, దయచేసి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నటువంటి కోయిల్కొండ తహసీల్దార్ గారిపై వెంటనే చర్యలు తీసుకునాలి, కోయిల్కొండ ఎస్ఐ గారిపై వెంటనే చర్యలు తీసుకునాలి. మీరు సస్పెండ్ చేస్తారా, అటాచ్మెంట్ చేస్తారా, విఆర్ పంపిస్తారా, మీరు శాఖాపరమైన చర్యలు ఏం తీసుకుంటారా, అది మీ పరిధిలోనే ఉంది. ఎందుకంటే ప్రకృతి సంపదను లూటీ చేసి కోట్లాది రూపాయలు వీళ్ళని కబలిస్తుంటే వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోరు? ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకునేది ఒకటే, అంతేకాకుండా ఇసుక మాఫియా పైన కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది.